హైదరాబాద్లోని సురవరం ప్రతాప్ రెడ్డి తెలుగు విశ్వవిద్యాలయంలో మే 29 నిర్వహించిన శ్లోక సమ్మర్ క్యాంప్ ముగింపు కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆర్య నాటక అకాడమీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి వ్యవస్థాపకురాలు సరోజ్ బాలఠాకూర్, ప్రధాన సమన్వయకర్త అదితి నాగ్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించారు. అన్నమాచార్య కీర్తనలతో పాటు గరుడ గమన, కూచిపూడి నృత్య ప్రదర్శన విశేషంగా ఆకట్టుకుంది. అక్షిత, శివాని, స్వాతిదర్శి, అక్షర, చిన్మయి, రిచా, వర్ణిక, వర్షిత్, వేదాంశ్, కోవిడ్, వల్లభ్, దేవాంశ్, అద్వైత, అవంతిక, చైత్రిక, మహతి తదితర విద్యార్థులు తమ ప్రతిభను ప్రదర్శించారు. అనంతరం విద్యార్థులను ఘనంగా సత్కరించి సర్టిఫికెట్లు అందజేశారు. త్వరలో సికింద్రాబాద్ కవాడిగూడలో కొత్త శిక్షణా కేంద్రాన్ని ప్రారంభించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ అకాడమీని మేము 2014 డిసెంబర్లో ఎస్టాబ్లిష్ చేశాము. ఈ సంవత్సరము మాకు 12వ సంవత్సరము కాబట్టి పుష్కర్గా 12 సంవత్సరాలను మనం పుష్కరం అంటాం కాబట్టి ఈ పుష్కర ఆర్యనోత్సవం మేము సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. ఈరోజు మొట్టమొదట సమ్మర్ క్యాంప్తో స్టార్ట్ చేసి ఆ తర్వాత వేరియస్ పర్ఫార్మెన్సెస్ చేస్తూ వచ్చి యంగ్ మైండ్స్ అని చెప్పేసి ఇంకా మహాబృంద నాట్యంలో అలా మా పిల్లలు పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళే మళ్ళీ టీచర్స్గా కన్వర్ట్ అయ్యి ఎంతోమంది పిల్లలకి ట్రైనింగ్ ఇచ్చారు. ఇప్పటివరకు 1247 స్టూడెంట్స్ మా దగ్గర ట్రైన్ అయ్యారు ఈ 12 సంవత్సరాలలో అండ్ 86 పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు. వీటిలో ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ కూడా చాలా ఉన్నాయి. ఫిల్మ్ ఫెస్టివల్స్ లైక్ రాజస్థాన్ ఫిల్మ్ ఫెస్టివల్లోను, మన 19th ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోను, ఇంకా బెంగళూరు ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోను అండ్ తైవానీస్ ఫిల్మ్ ఫెస్టివల్లో వీళ్ళు పర్ఫార్మెన్సెస్ ఇచ్చారు మా పిల్లలు. అదే కాకుండా మహాబృంద నాట్యం సిలికానాంధ్ర కండక్ట్ చేసింది 2014, 15, 16 ఎంతవరకు చేశారో వాళ్ళు విజయవాడ వరకు కూడా వెళ్ళి మా పిల్లలు అరౌండ్ 8 to 12 స్టూడెంట్స్ వరకు ప్రతి ప్రోగ్రాంలోనూ పార్టిసిపేట్ చేస్తూ ఉంటారనమాట. అదే కాకుండా మేము సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కింద కూడా మా పర్ఫార్మెన్సెస్ చేశాము. వాత్సల్యం అని చెప్పేసి అనాథాశ్రమానికి కూడా ఫండ్ రైజింగ్ కోసం కూడా మా పిల్లలు పర్ఫార్మెన్స్ చేశారనమాట. అదే కాకుండా ఓటు హక్కు నిలబెట్టుకోవాలి, ఓటుని ఏ విధంగా మనం వినియోగించాలి, అది లేకపోతే ఎలా అని జన్గాంలో కూడా మేము పర్ఫామ్ చేసాము ఇంతకుముందు. అలాగే ఎలాంటి సోషల్ సంబంధించి లైక్ డ్రగ్ అబ్యూస్ కానీ అలాంటి స్ట్రేట్ ప్లేస్ కూడా మా ఇద్దరు అమ్మాయిలు అదితి నాగ్, ఆభానాగ్ కూడా వీళ్ళిద్దరు కూడా ఎంఏ థియేటర్ ఆర్ట్స్ అండ్ ఎంఏ కూచిపూడిలో ఇదే యూనివర్సిటీలో వాళ్ళు చదివారు. అలాగే ఎంతోమంది పిల్లలకి వాళ్ళు ట్రైనింగ్ ఇస్తూ వచ్చారనమాట. అదే సందర్భంగా మేము ఈరోజు ఈ పుష్కర్ 12 సంవత్సరాల సెలబ్రేషన్ని మేము ఈ ఎన్టీఆర్ ఆడిటోరియంలో సెలబ్రేట్ చేసాము. దీంట్లో ఈరోజు 13 పర్ఫార్మెన్సెస్ చేశారు మా పిల్లలు. సమ్మర్ క్యాంప్ ఒక 25 days వరకు మేము కండక్ట్ చేసాము. జలరాం బాబా మందిర్ జీరాలో ఒక 20 స్టూడెంట్స్ ఉండే. ఇంతకుముందు మేము 13 స్టూడెంట్స్ తోటి ఇంటి నుండి స్టార్ట్ చేసిన సమ్మర్ క్యాంపు. ఈ సమ్మర్ క్యాంప్లో జనరల్గా కూచిపూడి డాన్స్, వెస్ట్రన్ డాన్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, డ్రాయింగ్, పెయింటింగ్, ఆర్చరీ అండ్ సైన్స్కి సంబంధించి పిల్లలకి అవేర్నెస్ రావడానికి రైటింగ్, రీడింగ్, కమ్యూనికేషన్ స్కిల్స్, యాంకరింగ్ ఈ ఈవెంట్స్లో మేము ప్రతి సంవత్సరం సమ్మర్ క్యాంప్ పిల్లలకి చిన్న పిల్లల నుండి ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళ పిల్లల నుండి మేము ట్రైనింగ్ ఇస్తూ ఉన్నాము. దే హ్యాడ్ బీన్ చాలా చక్కగా ఇప్పటికీ పర్ఫార్మెన్సెస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఈరోజు వచ్చి కలవడం జరిగింది. మా ఆర్గనైజేషన్ ఒక సొసైటీస్ యాక్ట్ కింద రిజిస్టర్ చేయబడింది. ఇందులో ఎంతోమంది పిల్లలకి మేము ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ కూడా ఇస్తాము. బడ్డింగ్ ఆర్టిస్ట్కి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇస్తూ ఉంటామన్నమాట. These all things are done by my daughters and some of our supporters, Exfarak Music Academy, GMG Academy, క్లిఫిన్ అడ్వెంచర్ యాక్టివిటీస్ కూడా మేము చేస్తాము. అడ్వెంచర్ క్లబ్ ఆఫ్ తెలంగాణ స్టేట్ మినిస్టర్ రంగారావు గారు కండక్ట్ చేస్తున్నది గ్రిఫిన్ అడ్వెంచర్స్ అని చెప్పేసి అడ్వెంచర్ జంగల్ క్యాంప్ కూడా మేము ఈ సమ్మర్ క్యాంప్లో కండక్ట్ చేస్తూ ఉంటాం అనమాట. ఇవన్నీ ఈవెంట్స్ ఇంకా రోబోటిక్స్ ఏది కొత్తగా డిస్కవరీ వచ్చినా కానీ ప్రతి పిల్లోడికి వీటన్నిటి గురించి అవేర్నెస్ ఉండాలని చెప్పేసి నా ప్రయత్నము. ఇప్పటివరకు ఎంతమందికి మీరు కోచింగ్ ఇచ్చారు? ఆర్యన్ ఆర్ట్స్ అకాడమీ ద్వారా 1247 మందికి మేము కోచింగ్ ఇచ్చామండి. ఈరోజు ఎవరెవరు గెస్ట్లు వచ్చారు? ఈరోజు వచ్చిన గెస్టుల్లో మిస్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయన ఇంజనీరింగ్ డాక్టర్ అనమాట.
ఆయన ఒక సీనియర్ సైంటిస్ట్ కూడా. అండ్ దెన్ బేజగం శ్రీనివాస్ గారు, ఆయన మన స్వరాక్ మ్యూజిక్ అకాడమీకి సంబంధించిన వాళ్ళు. మిస్టర్ సుధాకర్ రెడ్డి గారు, ఆయన భామా కలాపం ఎక్స్పర్ట్ అనమాట. ఆయన ఎప్పుడు లేడీ వేషం వేసుకొని పర్ఫార్మెన్సెస్ ఇస్తారు. సమాలగిరి గారు, మరి మా సంస్కార భారతి తరఫు నుండి బేజగం శ్రీనివాస్ గారును, సహా మహిళా అధ్యక్ష ఆవిడ సికింద్రాబాద్ జిల్లాకు సంబంధించిన ఆవిడ వాళ్ళు. ఓ అపరకళ అనే సినిమా మేము 24 minutes షార్ట్ ఫిల్మ్ చేశాము 2015లో ఇంటర్నేషనల్ 19th ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లో. దీనికి జ్యూరీ మెన్షన్ లిటిల్ డైరెక్టర్స్ అవార్డు వచ్చిందండి. అది డైరెక్ట్ చేసింది ఆబా నాగ్తోడే, మా అమ్మాయి, చిన్నమ్మాయి అన్నమాట. పెద్దమ్మాయి వాళ్ళిద్దరు ప్రోత్సాహంతో దాన్ని రచించి ప్రొడ్యూస్ చేసింది నేను. దానికి మ్యూజిక్ డైరెక్షన్ అందరూ కూడా చిన్నపిల్లలే. దట్ వాజ్ రియలీ వండర్ఫుల్ మూమెంట్. ఈ కూచిపూడి డాన్స్కి సంబంధించి ఒక తల్లి తను ఎంత చక్కటి రోల్, ఒక చైల్డ్ని డెవలప్ చేయడానికి, తనలో ఒక మంచి క్వాలిటీస్ని డెవలప్ చేయాలి అని అనుకునే దానిపైన ఆ సినిమా తీసామన్నమాట. దట్ హాస్ రియలీ వన్ వెరీ గుడ్ అకలేడ్స్ అనమాట. అది 19th ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఫిల్మ్ ఫెస్టివల్లోను, మళ్ళీ 2nd రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోను, బెంగళూరు ఫిల్మ్ ఫెస్టివల్లోను, సార్క్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లోను కూడా అది స్క్రీన్ అవ్వబడింది అనమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ అవర్ అచీవ్మెంట్స్. మేము ఇలాగే ముందుకెళ్ళాలి అని చెప్పేసి అనుకుంటున్నాము. our blessings are very much important. All the parents are very supportive. మా అకాడమీ ద్వారా కనీసం ఒక 6 అమ్మాయిలు ఇప్పటికీ సర్టిఫికేట్ విన్ చేశారు. నన్ని పరి అనే అవార్డును కూడా రన్నర్స్ అప్ విన్ చేసింది నేషనల్ లెవెల్లో ఒక అమ్మాయి. రీసెంట్గా ఎన్సీసీ క్యాంప్లో కూడా గోల్డ్ మెడల్ విన్ చేసింది మా సీనియర్ మోస్ట్ స్టూడెంట్. సో ఆ పిల్లలు, మా అమ్మాయిలు నేర్పించిన పిల్లలు కూడా ఇప్పుడు ఇంకో 10 మందికి డాన్స్ నేర్పించే అంత స్థాయికి వచ్చారు ఈ 12 సంవత్సరాలు. దట్ ఈస్ సెల్ఫ్ ఇస్ అ వెరీ గుడ్ అచీవ్మెంట్ ఫర్ మీ. Thank you very much. Thank you. And wish you good luck again and again.